హాయ్ హలో అందరికి నమస్తే. ఫ్యాక్ట్ చెక్ అంటే ఏంటి? ఒక అబద్ధాన్ని ఎవరైనా ప్రచారం చేసి ఉంటే కనుక ఇదిగో ఇవి అసలైనటువంటి నిజాలు, వాళ్ళు వీటి పేరుతో ఇట్లా మిస్లీడింగ్ చేశారనేటువంటి దానికి రుజువులు సాక్ష్యాలు అన్నీ కూడా ఆ ఫ్యాక్ట్ చెక్లో పెట్టాలి, చూపించాలి. చూపిస్తే జనాలు కూడా ఓహో వాడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది రైటు అని ఒక క్లారిటీ వస్తుంది. ఆ ఫ్యాక్ట్ చెక్ పేరుతో కూడా వీళ్ళు ఫేక్ న్యూస్లు పోస్ట్ చేస్తూ ఉంటే ఇంకా దీన్ని ఏమంటారు చెప్పండి? ఫ్యాక్ట్ చెక్లో కూడా ఫేక్ న్యూస్లు, మరి దారుణం. ఇప్పుడు ఏదైతే అమరావతి భూముల వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని చెప్పి శేషగిరమ్మ 90 సంవత్సరాల వృద్ధురాలు హైకోర్టును ఆశ్రయించింది. కారుణ్య మరణానికి నాకు అనుమతినివ్వండి, లేదా ఎక్కడైనా సంక్షేమ హాస్టళ్ళు ఉంటాయి కదా అక్కడ పెట్టండి అని చెప్పి. దరిద్రం ఏంటంటే పశువులకు హాస్టళ్ళు ఉన్నాయి కానీ సంక్షేమ హాస్టల్ లేవు, వృద్ధురాలకు హాస్టల్ లేవని చెప్పి మరి ప్రభుత్వం తరఫున లాయర్ అక్కడ కోర్టులు చెప్పడం జరిగింది. అంటే ఏ పరిస్థితిలో ఉంది చూడండి. సో ఇటు హాస్టల్లో ఉండడానికి లేవు, సో ఉన్న స్థలాన్ని కూడా గుంజేసుకున్నటువంటి పరిస్థితి. సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి తన భూమిని వాళ్ళు ఏమంటారు? ఆమె ఇచ్చింది వాస్తవం, ఆమె పేరు మ్యూటేషన్ చేసుకోలేదని ఏదేదో రకరకాల విషయాలు చెప్పారు. చెప్పి లేదని చెప్పారు, అసలు ప్లాట్ లేదు, ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? ఇది చూడండి, నెల్లూరు శేషగిరమ్మ నుంచి తీసుకున్న రాయపుడి మరియు బోరుపాలెం గ్రామాల భూములకు గాను సిఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్ మరియు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగింది. కేవలం 0.05 సెంట్ల భూమికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేయాల్సి ఉంది. కానీ ఆమె తనకు బాండ్లు వద్దని కేవలం రిటర్నబుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు. ఓకే, 0.05 అంటే 5 సెంట్ల భూమి ఉందని వీళ్ళు ఒప్పుకున్నారు కదా. టీడీఆర్ బాండ్లు జారీ చేయాల్సి ఉందని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఆ బాండ్లు వద్దని ఆమె చెప్తుంది కదా. ఆ బాండ్లు తీసుకొని ఆమె ఏం చేసుకుంటుంది? అవసరం లేదు కదా. అదే నాకు వద్దు, రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వండి అని అడుగుతా ఉంది ఆమె. అంటే ఆమెకు భూమి ఉందని మీరే ఒప్పుకుంటున్నారు, టీడీఆర్ బాండ్లు ఇస్తా అంటే వద్దని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు, రిటర్నబుల్ ప్లాట్ అడుగుతూనే మీరే ఒప్పుకుంటున్నారు. అన్నీ నిజాలే కదా ఇక్కడ. ఓకే, ఈ ఎపిసోడ్కి సంబంధించి చాలామంది ప్రశ్నించిన ఆ వృద్ధురాలకు అన్యాయం జరుగుతూ ఉంది. పాపం కోర్టులు కారుణ్య మరణానికి అనుమతి కోరేటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. వీళ్ళ నిబంధనలు, వీళ్ళ విధానాలు ఏంటో అర్థం కావడం లేదని చాలామంది ప్రశ్నించారు. ఈ క్రమంలో మరి టీడీపీ పార్టీకి ఫేవర్గా, అమరావతికి ఫేవర్గా మాట్లాడతారని పేరున్నటువంటి ఒక జర్నలిస్టు మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఈ రకంగా ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఆ వ్యక్తి మిస్లీడింగ్ చేస్తున్నాడని చెప్పి ఒక ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఫేక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి మళ్ళీ ఆ వ్యక్తి కౌంటర్గా ఈ రకంగా ఇచ్చారు చూడండి. అమరావతిలో ఒక వృద్ధురాలు 5 సెంట్ల భూమిలో ఉంటుందని, దాన్ని భూ సమీకరణ కింద సిఆర్డీ తీసుకున్నదని, అయితే దానికి బదులుగా స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వడం లేదని, ఫలితంగా ఆమె రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని, ఇప్పుడు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి కోర్టుకు వెళ్ళిందని నేను ఒక వీడియో చేశాను. ఆ వ్యక్తి చేసిన వీడియో, దానికి సంబంధించిన లింకు. దీని మీద సిఆర్డీ తరఫున ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం వారు ఒక వివరణ ఇచ్చారు. మిస్లీడింగ్ అనే టైటిల్తో ఈ వివరణ ఉంది. అంటే నేను చేసిన వీడియోలో చెప్పిన విషయాలు తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయని అర్థం. నేను పైన చెప్పిన విషయాల్లో ఏది తప్పుదో పట్టించే విధంగా ఉందోనని ఈ వివరణ 1-2 సార్లు వీడియో చూశారంట. నేను లేవనెత్తిన అంశాన్ని తప్పు అని నిరూపించకుండానే మిస్లీడింగ్ అని రాశారు. వివరణలో 5 సెంట్ల భూమిని తీసుకున్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దానికి టీడీఆర్ బాండ్లు మాత్రం ఇస్తానన్న అన్నమాట కూడా వాస్తవమేనని రాశారు. నేను వీడియోలో చెప్పింది కూడా అదే కదా. 5 సెంట్ల ఇంటి స్థలానికి బదులుగా టీడీఆర్ బాండ్లు ఇస్తే ఆమె ఏం చేసుకుంటుంది అనేది నేను చేసిన ప్రశ్న. ఇటువంటి విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా, పేదల్ని రోడ్డున పడేయకుండా సిఆర్డీ అధికారులు వ్యవహరించాలని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. దీనికి నేనేదో అవాస్తవాలు చెప్పినట్టుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో వక్రీకరణ చేయడం చూస్తే సిఆర్డీఏ ఎంత కళ్ళు మూసుకొని పోయి ఉందో అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే శేషగిరమ్మ అనే వృద్ధురాల దగ్గర నుంచి తీసుకున్నది 0.05 సెంట్లు అని రాశారు. 0.05 సెంట్లు అంటే 21.78 అడుగులు, 2.42 గజాలు. ఇది నిజమా? అంటే 5 సెంట్లు అంటే 2.42 గజాలు అవుతుందా? కాదు కదా, 242 గజాలు అవుతుంది. దాన్ని కూడా వీళ్ళు తప్పుగా రాశారని మరి ఆ జర్నలిస్ట్ గారు ప్రశ్నించారు ఇక్కడ. మరి 242 గజాల భూమిని 2.42 గజాలుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన వివరణలో రాశారంటే సిఆర్డీఏ వాళ్ళు ఎంత శ్రద్ధతో బాధ్యతలు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటే కోర్టుకు వెళ్ళిందని చెప్తున్నారని మీరే చెప్పారు. ఆమె కోర్టుకు వెళ్ళిన విషయం కూడా వాస్తవమేనని మీరు చెప్తున్నారు. దీన్ని బట్టి ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు? సో అర్థమవుతుంది కదా. ఆమె భూమి తీసుకునేది వాస్తవమే, టీడీఆర్ బాండ్లు ఇస్తామన్నది వాస్తవమే, వద్దన్నది వాస్తవమే. అవి ఉన్నటువంటి ఇంత దారుణం. ఫ్యాక్ట్ చెక్లో ఫ్యాక్టే ఉండాలి కదా. ఫేక్ రాస్తే ఎట్లా చెప్పండి? అది కూడా తప్పు రాస్తే ఎట్లా? ఇట్లా ఈ రకంగా దొరికిపోతారు వీళ్ళు. ప్రశ్నిస్తేనేమో మళ్ళీ మిస్లీడింగ్ అంటారు.
వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్న వ్యక్తులు కూడా మరి ఆశ్చర్యపోతున్నారు ఇదేం ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి. ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాంపుల్, 5 సెంట్ల భూమికి ఎన్ని గజాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ 2.42 అంటే ఏందన్నట్టు 242 గజాలని 2 గజాల 3 గజాలుగా చిత్రీకరించి అబద్ధం చెప్పే ప్రయత్నం. మరి ఇది ఎక్కడ ఫ్యాక్ట్ చెక్ ఏమో మనకైతే అర్థం కాదు. సో ఈ రకంగా నిజాలను వాళ్ళే మిస్లీడింగ్ చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కోర్టులో అయితే ఆమె పిటిషన్ వేయడం జరిగింది. మళ్ళీ ఈ నెల 31కి వాయిదా ఉంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఒక సంచలనమైంది, నేషనల్ వైడ్గా చర్చ జరిగింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరుతుందంటే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి. సో అది చూడకుండా ఆమెకు న్యాయం చేస్తామని చెప్పకుండా ఇట్లా నిజాలను మాట్లాడిన వాళ్ళ గురించి టార్గెట్ చేస్తూ ఈ రకంగా వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ల పేరుతో ఫేక్ న్యూస్లు పోస్ట్ చేయడం దురదృష్టకరమని చెప్పాలి. దారుణం ఇది.